అదే చరిత్ర అంటే, అదే సమాజం అంటే. కొండా లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక పర్సనాలిటీతో, కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక వీరుడి యొక్క వ్యక్తిత్వంతో తెలంగాణలో 1 కోటి మంది ప్రజలను నిర్మాణం చేయొచ్చు. 1 కోటి మంది ప్రజలను నిర్మాణం చేయడానికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రేరణ సరిపోతుంది. అందుకని దీన్ని అర్థం చేసుకొని మన అణగారిన తెలంగాణ ప్రజల్లో ఏ దుష్టశక్తులు అడ్డొచ్చినాయో కానీ మన వీరులని మనం బయటికి తీసుకురాలేకపోయాం. కానీ ఇన్నాళ్ళ తర్వాత ఒక పద్మశాలీలు ఈ రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక ప్రేరణ పోరాట సిద్ధాంతం సరిపోతుంది. ఒక ముదిరాజులు ఈ రాజ్య సింహాసనాన్ని పట్టుకోవడానికి ఒక పండగ సాయన్న పోరాటం సరిపోతుంది. ఒక గౌడ కులస్తులు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సరిపోతుంది. ఇట్లా ప్రతి కులానికి ఒక వీరుడు ఉన్నాడు. కానీ ఆ వీరులంతా మనకు కనపడనీయకుండా చేశారు. ఈ రోజైనా మనం మన వీరులను గుర్తుపెట్టుకొని స్మరించుకుంటే ఈ తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యాన్ని సంపాదించాం. ఒక 4% లేని రెడ్ల దగ్గరికి పోయి 60% ఉన్న బీసీలు మోకరిల్లి హక్కులు అడగాల్సిన దుర్భరమైన దారిద్ర్య పరిస్థితి మనకు ఏర్పడింది. ఇది తారుమారు చేయడానికే మన గుండెల్లో నిరంతరం స్మరించుకోవడానికి కొంచెం అంబేద్కర్, కొంచెం ఫూలే, కొంచెం జ్యోతిరావు ఫూలే, కొంచెం అంబేద్కర్, కొంచెం రెండింటినీ కలిపితేనే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ ప్రేరణని మనం తీసుకొని తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి ఆ దిశగా ప్రయాణం చేయడానికి మనందరం ఒక కార్యాచరణ మనలో నుంచి ఒకటి విడుదలైతే బాగుంటుంది. లేదంటే మళ్ళీ మనందరం వచ్చే సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి దగ్గర మంచి తెల్లబట్టలు ఇచ్చుకొని కలవాలి. లేదు అంటే మళ్ళీ 13వ 14వ వర్ధంతి కలవడం. ఈ కలుస్తున్న క్రమంలో మన దాంట్లో నుంచి ఒక నాయకుడు జారిపోవడం, కాలగర్భంలో గెలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే జరగబోయేది రేపు. కానీ మనందరి మధ్య ఒక సమన్వయపూర్వకమైనటువంటి ఒక కార్యాచరణ ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్లు, బీజేపీ పార్టీలో ఉన్న రెడ్లందరి మధ్య ఒక సమన్వయంతో ఈ రోజు నడుస్తున్న రాజ్యాధికారం అనేది ఒక పార్టీది కాదు. ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న రాజ్య ప్రభుత్వం ఒక రెడ్డి కులానిది. అన్ని పార్టీలలో ఉన్న రెడ్లదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అది కాంగ్రెస్ పార్టీది కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన రెడ్ల రాజ్యం అది. మరి వాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతినిధులుగా 50-60 ఏళ్ల నుంచి పోరాడుతున్న నాయకుల మధ్య మన మధ్య ఒక ఐక్య కార్యాచరణ సమన్వయానికి ఈ రోజైనా ఒక పునాది రాయేయమని కోరుతా ఉన్నాను అందరి మధ్య. ఈ పునాది రాయకపోతే మనం ప్రెస్ క్లబ్లల్లో, బషీర్బాగుల దగ్గర, ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రతి సంవత్సరానికి ఒక 4 కార్యక్రమాలకు హాజరై ఆ ఫోటోలను లేకపోతే ఆ స్పీచ్ల్లో సెల్ ఫోన్లలో చూసుకొని మురిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఖాళీ కొటికి కేజ్రీవాల్ పనికిరాదు. కానీ అవినీతి మీద యుద్ధం చేసిన ఒక కేజ్రీవాల్ అనే ఒక బనియా మనకి ప్రపంచం ముందు మనకు ఆదర్శం అయ్యాడు. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ అనే ఒక నీతివంతమైన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలోనే లేడే. ఆయన కాలిగోటి కట్టిన ధూళికి కేజ్రీవాల్ సమానం. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో మనం స్మరించుకోలేని దుస్థితిలో మనం ఎందుకో చరిత్రలో మనం వెనుకబడిపోయాం.